వార్ ఎఫెక్ట్ ఇప్పుడు మెడిసిన్ మీద కూడా పడింది. పశ్చిమాసియా యుద్ధం వల్ల మెడిసిన్ రేట్లు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఔషధాల తయారీకి అవసరమయ్యే ముడి పదార్థాల సరఫరాలో తీవ్ర అంతరాయంతో మెడిసిన్ రేట్లు భారీగా పెరిగాయి. పారాసిటమాల్, పెయిన్ కిల్లర్, యాంటీబయాటిక్స్, బీపీ టాబ్లెట్స్ ఇవన్నీ కూడా ధరలు పెరిగిపోతున్నాయి. ఆంకాలజీ, డయాబెటీస్, క్యాన్సర్ మందులు తయారు చేసే కంపెనీలు భారీగా ధరలు పెంచేస్తున్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ పరిస్థితుల వల్ల ఇప్పుడు అన్ని రంగాల మీద కూడా చాలా వరకు ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు తాజాగా మెడిసిన్ రంగం మీద కూడా ఈ ఎఫెక్ట్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఈ మెడిసిన్ రేట్లు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధ పరిస్థితుల వల్ల ఇతర దేశాల నుంచి రావాల్సినటువంటి ఈ ముడి సరుకు ఏదైతే ఉందో, ముడి పదార్థాలు వీటన్నిటిలో కూడా చాలా వరకు ఆలస్యం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వీటికి సంబంధించి కొంత కొరత అయితే ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రేట్లు కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం కనిపిస్తుంది. మరి మెడిసిన్ సంబంధించి రానున్న రోజుల్లో ఏ విధంగా ధరలు పెరిగిపోతున్నాయి, దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఏ విధంగా ఉండబోతుంది సార్ యుద్ధం ఎఫెక్ట్ అంతా కూడా? ఎందుకంటే మనకి మెడిసిన్ అంతా కూడా ముడి సరుకు అంతా ఇతర ప్రాంతాల నుంచి రావాల్సి ఉంది, దిగుమతి అవ్వాల్సి ఉంది, అవి కూడా ఆగిపోవడం జరిగింది. ఎలా ఉంటుంది సార్ ఎఫెక్ట్? మేజర్గా ఇక్కడ వచ్చేది ఇంపాక్ట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని ఇక్కడే అవుతాయి. రా మెటీరియల్స్ మనకి మిడిల్ ఈస్ట్ నుంచి, చైనా నుంచి రావాల్సి ఉన్నది. సో దాని ఇంపాక్ట్ ఏంటంటే కాస్టింగ్ కొద్దిగా పెరుగుతుంది. యాజ్ పర్ నో మన కంపెనీస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కాస్టింగ్ పెరుగుతుంది, మీరు రెడీగా ఉండండి, కావాల్సిన ఏమైనా ప్రైస్ పెరగడానికి ముందు స్టాక్ చేసుకోండి అని చెప్పి ఉన్నది. అంతే. ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నో వాళ్ళ దగ్గర రెడీ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ అయిన కాస్టింగ్ ఏం పెరగదు, కొత్తగా వచ్చిన బ్యాచెస్ పెరుగుతాయండి ప్రైసింగ్ అని చెప్పారు. అది మన ఆంకాలజీ ఐటమ్స్ కానీ, కార్డియాలజీ కానీ, లేకపోతే డయాబెటిక్ కానీ పెరిగే ఛాన్సెస్ కొద్దిగా ఉన్నాయి. జనరల్ మెడిసిన్ కూడా ఉంటుంది, దాని ఇంపాక్ట్ ఓవరాల్ గా ఉంటుంది. దానికి ప్యాకేజింగ్ మెటీరియల్స్ కూడా కాస్టింగ్ అది పెరుగుతున్నాయి. సో దాని ఇంపాక్ట్ ఓవరాల్ ప్రైసింగ్ ఆఫ్ ద మెడిసిన్స్ మీద గట్టిగా ఉంటుందండి. అంటే ప్రస్తుతానికి చూసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా 5% మెడిసిన్ మీద పెంచుకోవచ్చు అని చెప్తుంది. దానికి సంబంధించి దీనికి ఏమైనా సంబంధం ఉందంటారా? సార్ 5% వరకు ఉన్నది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ కంపెనీస్ చేస్తున్నాయి. బట్ రా మెటీరియల్ కాస్ట్ పెరిగినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా దాని తాలూకా ప్రైసింగ్ పెంచుతూ ఉంటారు కదా. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఎంత మేరకు పెరిగే అవకాశం ఉంటుంది? అంటే రా మెటీరియల్ అంతా కూడా రావడంలో లేట్ అవుతుంది, కొంత కొరత అయితే మరి షార్టేజ్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎంత శాతం వరకు పెరిగే అవకాశం ఉంటుంది? ఒక సుమారు 100 రూపాయలు ఉన్నటువంటి మెడిసిన్ ఎంత మేరకు? సార్ అది మనం తీసుకున్న స్పెషాలిటీ, ఇప్పుడు మనం ఏవైతే ప్రొడక్ట్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నారో ఈ రా మెటీరియల్స్, ఆ ప్రొడక్ట్స్ వరకు మేజర్గా 20 to 30% పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అది మన ఇంపోర్ట్ చేసుకునే తాలూకా క్వాంటిటీ ఎక్కువ ఉందనుకోండి, దాని తాలూకా అది ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది ప్రైసింగ్ అది కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్ 96% పెరుగుతుంది అన్నారు. సో దాని కాస్టింగ్ అంత పెరిగితే కామన్ మ్యాన్ కొనుక్కున్నప్పుడు 10 రూపాయలు కొనుక్కునేది 13 రూపాయలు కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే 100 to 150 వరకు ఫ్యూచర్ లో పెరిగే అవకాశం కనిపిస్తుంది. 30-35% అనేది నార్మల్ గా ఉన్నది ఆన్ అండ్ యావరేజ్ ఆల్ మెడిసిన్స్ అని. ఇండివిజువల్ మెడిసిన్స్ అనేది మనం చెప్పలేము, అది డిపెండ్స్ అపాన్ ద స్పెషాలిటీ. అంటే లోకల్ గా మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యేటువంటి మెడిసిన్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? ఎందుకంటే ముడి సరుకు అనేది ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటే ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా యుద్ధ ప్రభావం వల్ల అంతా కూడా చూపించే అవకాశం. ఇంకా లోకల్ గా తయారైనటువంటి మెడిసిన్ మీద ఏమైనా? డిపెండ్ అపాన్ మెడిసిన్ సార్. ఒక్కొక్క మెడిసిన్స్ ఒక్కొక్క పర్సంటేజ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పారాసిటమాల్ అయితే ఒకలా ఉంటుంది, ఎజిత్రోమైసిన్ అయితే ఒకలా ఉంటుంది. ఒక ప్రోడక్ట్ 1 రూపీ పెరగచ్చు, ఒక ప్రోడక్ట్ 3 రూపీస్ పెరగచ్చు. డిపెండ్ అపాన్ రా మెటీరియల్ అండ్ డిపెండ్ అపాన్ ప్రొడక్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. మెడిసిన్ ఉంది కదా సార్, దాని అంతా కూడా ఎలా జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అంటే దీనికి సంబంధించి ఇది ఓవరాల్ గా సార్ మనకి మెడిసిన్ అంటే ఓన్లీ రా మెటీరియల్, దాని ముడి సరికి కాకుండా దానికి కావాల్సిన ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా పెట్టాలి కదా సార్. ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చండి, దానికి కావాల్సిన అదర్ గ్యాసెస్ ఏమైనా అవ్వచ్చు. ఓవరాల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది పెరుగుతుంది అనమాట అండి. దానివల్ల కొంచెం ఫ్యూచర్ లో ఏమన్నా పెరగచ్చు, ఇది ఏమన్నా కంటిన్యూ అయితే. అదే దాని ప్రజెంట్ అయితే సఫిషియెంట్ స్టాక్ అయితే ఉంటుంది. ఏమన్నా ఫ్యూచర్ లో వచ్చే ప్రోడక్ట్లు కొంతవరకు పెరగచ్చు అని చెప్తున్నారు అనమాట. కంపెనీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాన్ని బట్టి మేము ఏదైనా మీరు ఆర్డర్స్ ముందుగా ప్లేస్ చేసుకోవాలంటే ప్లేస్ చేసుకోండి, లేకపోతే న్యూ ప్రైస్ తో మనం కొనుక్కోవాలన్నమాట. దాన్ని బట్టి సెల్లింగ్ ఉండొచ్చు. కొన్ని కంపెనీస్ స్టార్ట్ చేసినాయి సార్, కొన్ని కంపెనీస్ అయితే స్టార్ట్ చేసినాయి కొన్ని ప్రొడక్ట్ల వరకు. ఇంకా ఫ్యూచర్ లో కంటిన్యూ అయితే ప్రొడక్ట్ రేంజ్ అనేది పెరగచ్చు అనమాట. ఇప్పటికే కొన్ని కంపెనీలు కూడా ఆల్రెడీ
కొన్ని పర్సెంట్ సంబంధించి రేట్లు కూడా పెంచడం జరిగింది. మరి రానున్నటువంటి 2-3 నెలల్లో పూర్తిగా ఇది మారే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటువంటి టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా యూజ్ చేసేటువంటి పారాసెటమాల్, నెక్స్ట్ ఇంకా వేరే సంబంధించి టాబ్లెట్స్ అన్ని కూడా ఉన్నాయో వాటన్ని మీద కూడా ఇప్పటికే ఆల్మోస్ట్ 10 రూపాయలు ఉన్నటువంటి టాబ్లెట్ ఒక 3 రూపాయలు ఎక్స్ట్రా, 4 రూపాయలు ఎక్స్ట్రా కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ యుద్ధ ప్రభావంతో ప్రస్తుతానికి ఈ టాబ్లెట్స్ అన్నింటి మీద కూడా నెమ్మదిగా రేట్ల ప్రభావం కూడా చూపిస్తుంది. మరి రానున్న రోజుల్లో వీటి ప్రభావం ఎక్కువగానే కనిపించే అవకాశం